డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. రమగారు, మనము సాధారణంగా గుమ్మానికి పసుపు రాసుకోవాలనుకుంటాము. కలర్లు వేయకుండా చక్కగా వారం వారం పసుపు రాసుకుంటే చాలా మంచిదని. అంతెందుకండి, మనం లాస్ట్ 2 years నుంచి ఎదుర్కొంటూ ఉన్నాము. ఒక మహమ్మారి మనల్ని పట్టి పీడిస్తూ ఉంది కదా. సో పసుపుని బాగా వాడాలి, వంటలు ఎక్కువగా ఉపయోగించాలి, ఆవిరి పట్టడానికి కూడా వాడుకోమని చెప్తూ ఉంటారు. కొన్ని పచ్చళ్ళాటల్లో కూడా ఎక్కువగా మనం పసుపుని వాడుతూ ఉంటాం కదా. ఇదివరకు కూడా ఈ పసుపు వినియోగం ఇలాగే ఉండేదండి. ఉండేది. పసుపు క్రిమిసంహారిణి కదా. ఇంట్లో కూడా మనం నీళ్లు చల్లుకుంటాం, వారం వారం పసుపు నీళ్లు చల్లుకోవడం, శుక్రవారం పసుపు నీళ్లు చల్లటం, కళ్ళాపు చల్లేటప్పుడు చిటికెడు పసుపు వేయటం. అందులో పసుపులో కర్క్యూమిన్ అని ఒక ఇది ఉంది, కెమికల్. ఏదో అలా అంటారు, నాకు అలా గుర్తుంది, కర్క్యూమిన్ అనే. అయితే దీంతో ఇది మనకి శుద్ధి చేస్తుంది, అంతఃశుద్ధి బాహ్య శుద్ధి కూడాను. ఓకే, చాలా హెల్త్ పరమైన ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఈ క్రిమి సంహారిణి అవ్వటం వల్ల లో లెవెల్ ఒక లెవెల్ వరకు బ్యాక్టీరియాని కంట్రోల్ చేస్తుంది. తర్వాత వైరస్లను కూడా కొంత కంట్రోల్ చేస్తుందని చెప్తారు. భోజనం చేశాక, ఇదివరకటి రోజుల్లో ఇలా చేసేవాళ్ళం, అన్నాలు తిన్నాక కంచాలు తీసేసి ఆ మెతుకుల మీద పసుపు నీళ్లు చల్లి, ఆ నీళ్ళు మెతుకులన్నీ తీసేసి పసుపు నీళ్లు చల్లి తుడుచుకునేవాళ్ళు. లేదా పేడతోటి, ఆవు పేడ, రోజు ఆవు పేడ తెచ్చిపెట్టేవారు, పేడతోటి శుద్ధి చేయటం ఆ ప్రాంతాన్ని. అప్పుడు ఈ ఫుడ్ పార్టికల్స్ కింద పడడం వల్ల ఏదైనా బ్యాక్టీరియా డెవలప్ అయితే, శిలీంధ్రాలు లాంటివి అంటే బూజు లాంటిది ఏదైనా డెవలప్ అయితే వాటితోటి వచ్చే సమస్యలు రాకుండా ఉండటం కోసం విస్తారంగా పసుపు నీళ్లు వాడేవాళ్ళు. మా చిన్నతనంలో అయితే పీరియడ్స్ స్నానం చేయగానే పసుపు నీళ్ళతోటే పోసేవాళ్ళు. మామూలు మనకి అమ్మాయిలు పెద్దవాళ్ళు అయినప్పుడు కూడా పసుపు బాగా వాడతారు, పసుపు నీళ్లు పోస్తారు. దానివల్ల ఏంటంటే బ్యాక్టీరియల్ ఎఫెక్ట్స్ ఏవి లేకుండా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో మొదటిసారి మెచ్యూర్ అయినప్పుడు పసుపు ఉండలు కూడా మింగిస్తారని విన్నాను. పసుపు ఉండ మింగిస్తారు, అదే చెప్పబోతున్నా. మాకు ఇప్పటికీ కూడా మా ఇళ్లలో ఆ పద్ధతి ఉంది. 4th డే, 4వ రోజున అంత చిన్న 2 పసుపు ముద్దలు మింగేసి నీళ్లు తాగిస్తారు. పసుపు నీళ్ళు పోసి చిన్న ఉండ చేస్తారు, మింగేసి నీళ్ళు తాగిస్తే పొట్ట శుద్ధి అయిపోతుంది. లోపల ఏదైనా చిన్న ఇబ్బందికరమైన వ్యవహారాలు ఉంటే అవి సెటిల్ అవుతాయని, ఓవర్గా ఉంటే తగ్గుతుందని, అవ్వకపోతే సరి చేస్తుందని, లోపల శుద్ధి చేస్తుందని, ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఉన్న సమస్యని అది తీరుస్తుంది. పీరియడ్స్ అప్పుడు విస్తారంగా వాడతారు పసుపు. తర్వాత ఈ ఇంట్లో అన్ని మూలల కాస్త ఈ శుక్రవారాలు అవి ఇప్పుడు కొంచెం శుద్ధి చేసుకోవటం, ఎవరైనా మరణించిన ఇళ్లలో పసుపుతోటి శుద్ధి చేసుకోవటం, అమ్మాయిలు పెద్దవాళ్ళు అయినప్పుడు ఈ పురిటికి డెలివరీ అయిన తర్వాత అప్పుడు కూడా పసుపు వాడతాం. ఈ పసుపు అనేది మరి ఎన్ని వేల సంవత్సరాల నుంచి మన జీవితాల్లో ఉందో. సంస్కృత కావ్యాల్లో పసుపు గురించి బోల్డ్ చోట్ల కనపడుతుంది. అవునా? కావ్యాల్లో ఉందంటే, కావ్యాలంటే కాళిదాసు రాసిన కావ్యం 7వ శతాబ్దం నుంచి ఉంది కదా. మరి అప్పటి నుంచి వాడుతున్నామనేగా చెప్పాలి. అవును, అప్పటి నుంచి వాడుతున్నట్టే కదా. ఇంకా 1వ శతాబ్దంలో ఉన్న దేవాలయాలు, అప్పుడు 2వ శతాబ్దంలో కట్టిన దేవాలయాల్లో కూడా అమ్మవారికి పసుపు సమర్పించడం అనేది విధానాలు ఉండేవి. అప్పటి నుంచి ఉంది, ఇన్ని సంవత్సరాల నుంచి వాడుతూనే ఉన్నాం. దాంట్లో ఉన్న ఔషధ గుణం మనం తెలుసుకున్నాక ఆయుర్వేద శాస్త్రరీత్యా వైద్యానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి పసుపుని మన రెగ్యులర్ వంటల్లో, ఇళ్ళు వాకిళ్ళు శుభ్రం చేసుకోవటాల్లో, బట్టలు శుభ్రం చేసుకోవటానికి, శరీరం శుభ్రం చేసుకునేటప్పుడు నలుగులోకి కొంచెం పసుపు వేసుకోవటం, ఇవి అలవాటు చేసేసారు. ఇది పైగా మనకి పసుపు పవిత్రమైన దినుసుల్లో ఒకటి. అవును, అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పిస్తాం. పసుపు స్త్రీలకి అత్యంత అవసరమైనది. ఇది వరకు నీళ్లలో తిరిగేవాళ్ళు, బాగా తడిలో తిరిగి పని చేయాల్సి వచ్చేది, నీళ్లు తెచ్చుకునేవాళ్ళు, కాళ్ళు పాడైపోతుండేవి. ఎప్పుడు పసుపు రాసుకోవటం, వాకిళ్ళకి రోజు వాకిలి గుమ్మానికి పసుపు రాసి బొట్టెట్టి ముగ్గేసి బొట్టు పెట్టడం, పాదాలకు పసుపు రాసుకోవటం, ఒక చిటికెడు పసుపు ముఖానికి రాసుకోవటం ఎవ్రీడే. ఆ తర్వాత ఇప్పుడు మనం ఈ డూష్లు అవి చాలా వచ్చినాయి కదా, వాష్లు అంటే మా ప్రైవేట్ పార్ట్స్ వాష్ చేయాలి, అది పసుపుతోటి వాష్ చేయించేవాళ్ళు ఇది వరకు, పసుపు నీళ్లతోటి. మనకు చాలా కనపడుతున్నాయి అడ్వర్టైజ్మెంట్స్ కూడా. మనము దీన్ని వాడుకోవచ్చు పసుపుని. అయితే ఈ పసుపుని కొని ప్యాకెట్లలో ఉన్నది కాకుండా మనం పసుపు కొమ్ములు తెచ్చుకుని చక్కగా కొట్టి 2 దెబ్బలు కొట్టేస్తే పగులుతాయి. మంచిగా ఎండబెడితే బాగా చక్కటి మంచి రంగున్న పసుపు వస్తుంది. అప్పుడు పసుపుని పట్టించేసుకోవడం, మిక్సీ చేసుకోవచ్చు. మంచి మిక్సీ, ప్రీతి లాంటివి కాస్త బాగా వచ్చేస్తుంది. అవును, బాగా చక్కగా వస్త్రకాళితం చేయటమో, లేదా జల్లెడ పట్టడమో, 100వ నెంబర్ జల్లెడ తెచ్చుకున్నామంటే చక్కగా జల్లెడ పట్టేసేసి పసుపు వాడుకోవచ్చు. మనం సొంతంగా పట్టించుకున్నది పట్టినది అయితే హాయిగా లోపలికి తీసేసుకోవచ్చు ధైర్యంగా. అవును, ఆహారంలో వాడుకోవచ్చు, తిరగమాతల్లో తాలింపుల్లో వేస్తాం కదా, పసుపు ఎప్పుడు నూనెలో వేస్తే మంచిది అని చెప్తారు.
కూరల్లో పైన చల్లుతాం కదా, కూరల్లో వేస్తాము, చారులో వేస్తాము, పులుసులు వేస్తాం, పులిహారల్లో వేసుకుంటాము. చాలా తాలింపులు, పసుపు లేని తాలింపులే ఉండవు మనకి. అవును ఒక చిటికెడు పసుపు తప్పకుండా వేస్తాం. దానివల్ల ఏంటంటే అలా అందులో ఉన్న కర్క్యూమిన్ వల్ల ఇంత అంతర్గతంగా లోపల ఉన్న పేగులు అవి శుభ్రపడతాయని. ఆహారం శుద్ధి అవుతుందన్న పాయింట్ ఒకటైతే ఓకే. మనకి ఆరోగ్యానికి మంచిది కాబట్టి దీన్ని వాడుతూ ఉంటాం. ఒకవేళ మనకి గుమ్మానికి పసుపు రంగు ఉన్నప్పటికీ కనీసం శుక్రవారాలైనా వాకిలి గుమ్మాల దగ్గర శుభ్రంగా కాస్త పసుపు రాసి కనుక బొట్టు పెడితే బయట నుంచి చెప్పుల ద్వారా వచ్చేటువంటి బ్యాక్టీరియాని మనం కొంత నిరోధించగలుగుతాం. పసుపు కొమ్ములు వాడుకోవటం. పసుపు కొమ్మరది తమిళనాడు సాంప్రదాయం నీకు తెలిసిందేగా. పసుపు అరగదీసి పచ్చి అరగదీసి పూసుకుంటారు, విపరీతంగా పసుపు రాసుకుంటారు. వాళ్ళని పసుపుగా ఉంటాయి ఎక్కువ భాగం. సూత్రాల తాళ్ళు కూడా పసుపుగా ఉంటాయి. ఈ స్నానాలు చేసేటప్పుడు శుక్రవారం తలంట్లు పోసుకునే వాళ్ళు, శనివారాలు తలంట్లు పోసుకునే వాళ్ళు ఉంటారు కదా, సున్నిపిండిలో తప్పకుండా పసుపుని వేసుకుంటే శరీరం మీద మచ్చలు అవి తగ్గిపోతాయి. హెయిర్ గ్రోత్ తగ్గుతుంది అంటారు కానీ ఏమో అదంతా బాగా అనిపించదు నాకు. కానీ కొంచెం కలర్ చక్కగా ఉంటుంది, శరీరపు రంగు బాగుంటుంది. అంతంత పసుపు వేసుకుంటే ఎల్లో కలర్ వస్తుంది. ఒక చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకుంటే కనుక పసుపు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. రమ్మగారు ఏ వయసు వారు తీసుకోవచ్చు అంటారు పసుపు? ఉండలు ఈ పిల్లలు పెద్ద మనిషి అయిన వయసు అప్పటి నుంచి కూడా చూసుకోవాలి. మనకి అతివేడి చేస్తుంది కొంతమందికి, యూరిన్ బర్నింగ్ లాంటివి వస్తాయి. అలాంటివి ఏమీ లేకపోతే పొట్టలో ఏదైనా ఇబ్బంది ఉందేనే అనిపిస్తే కనుక అప్పుడు తప్పకుండా వేయచ్చు. మేనోపాజ్ స్టేజ్లో కూడా వేసుకోవచ్చు. మనకి పీరియడ్కి సంబంధించినవి, గర్భాశయానికి సంబంధించిన వ్యాధులు ఏ ఉన్నా సరే మంచి పసుపు ఇంట్లో పట్టుకున్నది 2 కుంకుడు గింజలంత ఉండలు, 2 ఉండలు పీరియడ్ వచ్చిన 4th డే స్నానం చేసేస్తారు. పసుపు రాసుకుని స్నానం చేయటం, 2 ఉండలు పొద్దున్నే ఇచ్చేస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది. పరగడుపుని తీసుకోవటం, పరగడుపుని వేసేసుకోవటం ఏంది, పిల్లలకి అది అలవాటు చేసేయాలి జయ. పిల్లలకి ఎలా తింటారు, ఎలా మింగుతారు, గొంతుకడ్డం పడుతుంది, అడగకూడదు అట్లా. టాబ్లెట్లు మింగరు, అంతే అలాగే అలవాటు చేయాలి. చేస్తే పొట్ట కూడా బాగుపడుతుంది కదా. అదైనా తర్వాత ఇంకొకటి, పసుపుతో నేను రెగ్యులర్గా చేసే 2 రెమెడీలు చెప్తా. అలర్జీ కాఫ్ వస్తుంది కొంతమంది, గట్టిగా ఏదో దుమ్ముకి దగ్గు వస్తూ ఉంటుంది, పొద్దున్న లేవగానే చిక్కు తుమ్ముతూనే ఉంటారు. దానికి భలే బాగా పనిచేస్తుంది పసుపు. పొద్దున్నే హాట్ వాటర్లో 1 చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసుకొని తాగేయండి. ఓకే, చాలా బాగా తగ్గుతుంది. నిద్ర లేవగానే ఆయాసం వచ్చినట్టు ఉండేది నాకు, అలా అనాల్సి వచ్చేది. ఊపిరి ఆడట్లేదు అనిపిస్తుండేది. ఏదో ఆ పొద్దుటి పూట తెలిమంచుకి దుమ్ము ఎలర్జీ అనమాట. ఎంత బాగా పనిచేస్తుందంటే అది 3-4 రోజుల్లో సగం ఎలర్జీలు తగ్గిపోతాయి. ఈ చలి రోజుల్లో ఎక్కువ వచ్చేది. ఈ పసుపు ఉప్పు గనక రెగ్యులర్గా తీసుకుంటే చాలా బాగా. చిటికే నేను చెప్తున్నది, 1/2 స్పూను ఎంత అని అడగండి. 1 కప్పు నీళ్లు, కప్పు మామూలు టీ కప్పు ఉంటుందా, కప్పు వేడి నీళ్లు, దాంట్లో ఇంతే. ఇట్లా చిటిక అంటే ఎంత, ఇంతే కదా, ఇదే కదా చిటిక. ఇట్లా 2 వేలతో తీయండి, ఎంత వస్తుంది అది వేసేయండి, అంతే. ఉప్పు వేయండి. దాని రుచి కోసం వాటి కోసం ఆలోచించద్దు, కేవలం ఆరోగ్యాన్ని గురించి ఆలోచించండి. ఇందులో నిమ్మరసం వేసుకోవచ్చా, తేనె వేసుకోవచ్చా ప్రశ్న లేదు. దీని రెమెడీ ఇంతే. ఓకే, నిజంగా కాఫీ పొడితో చేతులతో ఇంకోండి అని చెప్తే టీ పొడి వాడచ్చా అని అడుగుతారు. అలా అడుగుతున్నారని ఈ మాట చెప్తున్నా. వేరే ఏ యాడిషన్స్ చెయ్యొద్దు. వేడి నీళ్ళల్లో ఇది వేసుకొని ఉప్పు పసుపు ఎంత బాగా పనిచేస్తుందో. అయితే మన దగ్గర మనం హల్దీ వాళ్ళ దూదు తాగే విధానం లేదు, మనం వాడం దాన్ని. అవునవును, నార్త్ ఇండియన్స్ బాగా వాడతారు. ఏమైనా దెబ్బలు తగిలితే పాలల్లో పసుపు వేసుకుని తీసుకోవటం. మనం అంత విరివిగా పసుపు తీసుకునే విధానం లేదు. ఈ అలర్జీస్ కూడా మనకి అలర్జీ ఉన్న నాళ్ళు వేసుకోవటం, తగ్గిపోతే మానేయాలి. ఈ పీరియడ్ సమస్యలు కూడా సమస్య ఉన్న వాళ్ళే వేసుకోవాలి. ప్రతి నెల మనకు అవసరం ఉన్నా లేకపోయినా వేసుకోకూడదు. అవసరం ఉంటేనే. సమస్య బాగా ఇబ్బంది పడుతుంటే మనం సాధారణంగా ఒక 5 days డిశ్చార్జ్ నార్మలు, చిన్న పొన్న క్లాటింగ్ నార్మలు, ఓ పూట కొంచెం కడుపులో నొప్పి రావటం నార్మలే. ఇది కాకుండా ఎక్సెసివ్ బ్లీడింగ్ కానీ, లేకపోతే అస్సలు లేకపోవటం కానీ, విపరీతమైన క్లాటింగ్ కానీ, తల్లకిందులైపోవటం కానీ, ఇలా జరిగితే మనం పని చేయలేకపోవటం కానీ, అవి సమస్యలు. వాటికి ఎట్లాగో మనం డాక్టర్ని చూస్తాం, గైనకాలజిస్ట్కి వెళ్తారు. ఇవి ఎప్పుడు ఉండేవే ఎందుకు అనుకుంటే ఇది ట్రై చేసి చూడండి. రైట్, ఇలా కనుక చేస్తే సరిపోద్ది. పసుపుని ఇంకో రకంగా పుళ్ళు, దెబ్బలు తగిలితే చిన్న కట్స్, వూండ్స్, కత్తిగాట్లు, వాటన్నిటికి చాకులతోటి కోసుకుంటూ ఉంటాం. చక్కగా పసుపు పెట్టేసేయటం. ఈ వేళ్ల దగ్గర ఇక్కడంతా పాడైపోతుంది, కాళ్ళకి పసుపు రాసుకోవటం. అలాగే ఈ చేతి వేళ్ల దగ్గర ఈ పార్ట్లో
అప్పుడప్పుడు మనకి వర్షాకాలం వస్తుంటాయి. అవును. ఇక్కడ కూడా కొంచెం పసుపు కొబ్బరి నూనె రంగరించి రాత్రిపూట కనుక గోళ్ళ చుట్టూతా ఇలా పెట్టేసుకుంటే దుప్పట్లు కొంచెం తెల్ల దుప్పట్లు కాకుండా చూసుకోండి. కాసేపటికి ఎండుతుంది, కొద్దిగా డ్రైగా అవుతుంది. అలా ఉంచుకోండి, తొందరగా మానుబెట్టిపోతాయి. పాదాలకి పసుపు రాసుకోవటం ఒకటి మంచి హ్యాబిట్. శుభ్రంగా ఉంటాయి, గోళ్ళు అవి పాడు కాకుండా ఉంటుంది. ఇక వెనకాల ఉన్న ఫంగస్ అవి ఏమి చేరకుండా, నానిపోవటం వల్ల వచ్చే సమస్య రాకుండా ఉంటుంది. పాతకాలం పద్ధతులన్నీ కూడా మన ఆరోగ్యానికి మేలు చేకూర్చేవి. అవును. అందులో పిచ్చితనము, తెలివి తక్కువతనము, వెనకబాటుతనము ఏం లేదు. ఉమ్. అన్నీ ముందుకి తీసుకెళ్లేవేమన్నీ. Yes. అవి సరిగ్గా అర్థం చేసుకుని ఆచరించాలంతే. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే.